ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మార్కాపురం జిల్లాలో పూర్వపు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని కలిపి జిల్లా ప్రకటన చేయాలని వైఎస్ఆర్సీపీ మార్కాపురం నియోజకవర్గం సమన్వయకర్త గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్తో నియోజకవర్గం వ్యాప్తంగా సాగుతున్న కార్యక్రమంలో రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ రాయలసీమలో అంతర్భాగంగా ఉన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకొని శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురం జిల్లాలో అంతర్భాగం చేయాల్సిందేనన్నారు. దీంతో పాటు కృష్ణానది జలాల ప్రతిపాదికగా నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ ప్రదేశాన్ని కూడా మార్కాపురం జిల్లాలో ఉంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ రెండు అంశాలను మంత్రివర్గం ఉపసంఘం చర్చించి తమ నివేదికలో చేర్చి ప్రభుత్వానికి సమర్పించాలని రాంబాబు డిమాండ్ చేశారు. మేము మళ్ళా కర్నూలు జిల్లా వాళ్ళతోటో నంద్యాల జిల్లా వాళ్ళతోటో అధికారులతో మాట్లాడి సంప్రదించి వాళ్ళ పర్మిషన్లు తీసుకొని ప్రతి అయిందానికి కాందానికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము కూడా ఒకప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి రాయలసీమలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం విడిపోయి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ శ్రీశైల మహాక్షేత్రాన్ని అలాగే ఆ ప్రాంతాన్ని హెడ్ రెగ్యులేటర్ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మార్కాపురం నియోజకవర్గం మీరు జిల్లా కేంద్రం చేస్తే దాంట్లోనే ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అలాగే ఖచ్చితంగా